దేశ రాజకీయాల్లో ఆ పార్టీని మించిన పార్టీ లేదు. కానీ ఇది ఒకప్పటి మాట, ఇప్పుడు మారిపోయేలా కనిపిస్తోంది. ఒకప్పుడు ఆసేతు హిమాచలాన్ని ఏలిన పార్టీ ఇప్పుడు నిలబడడానికే తడబడిపోతోంది. సంకీర్ణ సూత్రాలతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అధికార పీఠమెక్కిన పార్టీ ఇప్పుడు అక్కడక్కడ ఉన్న అధికారాన్ని నిలుపుకోవడానికే కష్టపడుతోంది. కాంగ్రెస్ కు ఇంత దుస్థితి ఎందుకొచ్చింది? రాజకీయాల్లో నెగ్గుకు రావాలంటే కసి ఉండాలి. అది ఉంటేనే ఏ అధికారమైనా మన వశం అవుతుంది. ఒకప్పటి కాంగ్రెస్ అధిష్టానంలో అధినాయకత్వంలో ఆ కసి స్పష్టంగా కొట్టొచ్చినట్లు కనబడేది. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉండాలన్న తపన కనిపించడం లేదు. అందుకేనేమో అంది వచ్చిన అవకాశాల్ని కూడా వదిలిపెట్టేస్తోంది. సరే, ఇలా అవకాశాల్ని చేజార్చుకోవటం గ్రహపాటు అనుకో. ఇప్పుడు అస్తిత్వం కోసమే కాంగ్రెస్ లాంటి పార్టీ పాకులాడుతోందని తెలిస్తే ఎవరికైనా ఒక్కసారిగా అయ్యో అనిపిస్తుంది. కానీ ఇది వాస్తవం. కాంగ్రెస్ పార్టీ అస్తిత్వం కోసం, ఉనికి కోసం పోరాడుతోందని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతుంది. గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి వాళ్లను బెంగళూరు వరకు తీసుకొచ్చి ఓ రిసార్టులో దాచిపెట్టాల్సి వచ్చిన పరిస్థితులు చూస్తుంటేనే కాంగ్రెస్ పరిస్థితి అర్థమవుతోంది. దాన్నే మరొక్కసారి జైరాం రమేష్ చెప్పుకొచ్చారు. కొచ్చిలో మీడియాతో మాట్లాడిన జైరాం రమేష్ ఇప్పుడు కాంగ్రెస్ నిలదొక్కుకోవడానికే చాలా కష్టంగా ఉందని చెప్పుకొచ్చారట. నిజానికి 70 ఏళ్ల ప్రజాస్వామ్య చరిత్రలో కాంగ్రెస్ పార్టీని, భారతదేశాన్ని వేరువేరుగా చూడలేం. నిజానికి ఇదే ధైర్యంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళుతుంది. తాను విధివశాత్తు అధికారానికి దూరమైన అదే ధీమాతో అధికారం కోసం వేచి చూస్తుంది. తాను కొన్నాళ్లు వేచి ఉంటే చాలు, అధికారమే తన దగ్గరకు వస్తుందని నమ్ముతుంది. 1995 నుంచి 2004 వరకు వాజ్పేయి అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే ఎదురు చూసింది. అంతకుముందు మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఇలాగే ఎదురు చూసింది. ఇప్పుడు కూడా ఇలాగే మోడీ ప్రభుత్వం వెళ్లిపోయే వరకు వేచి చూడాలన్న ధోరణిలో 2014లో పీఠమెక్కిన మోడీ ఎన్నికల ప్రచారం నుంచే కాంగ్రెస్ ముక్త్ భారత్ అన్న నినాదంతో దూసుకెళ్తున్నారు. ఇదో నినాదంలా ఆయన చెప్పి వదిలేయలేదు, దీన్నే తన విధానంలా మార్చుకున్నారు. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ ను పూర్తిగా చెరిపివేసేందుకు అవకాశం ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవటం లేదు. చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టాలని చూస్తున్నారు. గోవా లాంటి చిన్న రాష్ట్రమైనా, ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రమైనా ఎక్కించుకోవటం ఒక టార్గెట్ అయితే, అక్కడ కాంగ్రెస్ ను రూపుమాపేయటం అన్నది రెండో టార్గెట్. దీనికి ఇటీవల బీహార్ ఉదంతం నుంచి ఇప్పుడు జరుగుతున్న గుజరాత్ రాజకీయ సంక్షోభం వరకు అన్ని ప్రత్యక్ష ఉదాహరణ. కమలనాథుల కంచుకోట మోడీకి రాజకీయ జీవితాన్నిచ్చిన పుట్టినిల్లు అయిన గుజరాత్ లో ఈ టైంలో రాజకీయ సంక్షోభం సృష్టించాల్సిన అవసరం ఎవరికీ ఉండదు. ఎందుకంటే మరో 5 నెలలాగితే ఏకంగా అసెంబ్లీ ఎన్నికలే వచ్చేస్తాయి. ఇలాంటి టైంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కోవాలన్న బీజేపీ ప్రయత్నం వెనుక పెద్ద కథే దాగి ఉంది. ఇప్పుడు రాజ్యసభకు జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా గుజరాత్ నుంచి కాంగ్రెస్ కు ఒక్క ఎంపీ సీటు దక్కుతుంది. ఈ సీటు నుంచి అహ్మద్ పటేల్ ను రాజ్యసభకు పంపాలన్నది కాంగ్రెస్ ప్రయత్నం. అహ్మద్ పటేల్ ను రాజ్యసభకు పంపకుండా అడ్డుకోవాలన్నదే బీజేపీ ఎన్నికల్లో అహ్మద్ పటేల్ రాజ్యసభకు వెళ్లకుండా అడ్డుకుంటే నైతికంగా సోనియా గాంధీ ఓటమి పాలైనట్లే. అందుకే బీజేపీ అధిష్టానం ఇందుకోసం తీవ్ర స్థాయిలో పావులు కదుపుతోంది. 2012 ఎన్నికల్లో 57 మంది ఎమ్మెల్యేలతో గెలిచిన కాంగ్రెస్ దగ్గర ఇప్పుడు 45 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికలకు ముందే చాలా మంది బీజేపీ వైపు గోడదూకేశారు. గుజరాత్ కోటలో కాంగ్రెస్ కు ఒక్క రాజ్యసభ సీటు దక్కాలంటే అందుకు 45 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. అయితే అహ్మద్ పటేల్ ఎన్నికను ఎలాగైనా అడ్డుకోవాలన్న కుట్రతోనే బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎరలు వేస్తోంది. దీంతో తమ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా వాళ్లందరినీ బెంగళూరు శివార్లలోని ఈగిల్టన్ గోల్ఫ్ రిసార్ట్ లో ఉంచి క్యాంప్ రాజకీయానికి తెరలేపింది కాంగ్రెస్. ఈ రిసార్ట్ లో ఉన్న 45 మంది ఎమ్మెల్యేల బాగోగులన్నీ కర్ణాటక మంత్రి శివకుమార్ కు అప్పగించింది కాంగ్రెస్ హైకమాండ్. అంతే, రోజు తిరగకుండానే హఠాత్తుగా ఆయన ఇంటి మీద ఐటీ అధికారులు దాడులు చేసి భారీగా బయటపెట్టారు. దీంతో కంగుతినడం కాంగ్రెస్ వంతైంది.
వెల్కమ్ బ్యాక్. గుజరాత్ ఒక్కటే కాదు, గత ఏడాది కాలంగా కమలనాథులు వేస్తున్న ఎత్తులు చూస్తుంటే కాంగ్రెస్ లాంటి పార్టీ కూడా మత్తిపోతోంది. సంకీర్ణ సూత్రాలతో దేశాన్నేలిన పార్టీ కమలనాథుల వ్యూహాలకు కంగు తింటోంది. బీహార్ ఎన్నికల్లో ఫీనిక్స్ పక్షిలా గెలిచింది అనుకుంటే ఏడాది తిరగకుండానే చావు దెబ్బ కొట్టింది బీజేపీ. కాంగ్రెస్ కు ఆధిక్యం వచ్చినా అధికారం మాత్రం కమలనాథులకే దక్కింది. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ నిలబడే కాంగ్రెస్ అంటే ఆషామాషీ పార్టీ కాదు, రాజకీయ యోధులు నడిపించిన పార్టీ, రాజకీయ ఉద్దండ పిండాలతో పావులు కదిపిన పార్టీ. అలాంటి పార్టీ ఇప్పుడు దేశవ్యాప్తంగా నిలబడేందుకే తడబడుతోంది. గతంలో రవ్వంత అవకాశం వచ్చినా, అసలు అవకాశం రాకపోయినా, ఆధిక్యం లేకపోయినా సంకీర్ణ సూత్రాలతో అధికార పీఠాలు దక్కించుకున్న పార్టీ ఇప్పుడు అవకాశం వచ్చినా, ఆధిక్యం వచ్చినా రాజకీయ పావులు కదపలేకపోయింది. దీనికి తాజాగా 5 రాష్ట్రాల ఎన్నికలే ఉదాహరణ. ఈ ఏడాది తొలినాళ్లలో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన కాంగ్రెస్ గోవా, మణిపూర్లలో కూడా ఆధిక్యం సంపాదించుకుంది. కానీ ఈ 2 రాష్ట్రాల్లో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దక్కలేదు. 40 స్థానాలున్న గోవాలో కాంగ్రెస్ 17 స్థానాల్లో నెగ్గుకొస్తే బీజేపీ 13 సీట్లే దక్కించుకుంది. వాస్తవంగా ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ కే ఛాన్సులు ఎక్కువ. కానీ ఒక్క రాత్రిలోగా గోవా రాజకీయాలు అనూహ్యంగా మారిపోయాయి. గోవా గవర్నర్ మృదులా సిన్హా నిర్ణీత గడువు ఇచ్చి బలం నిరూపించుకోవాలని కోరగానే కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్, బీజేపీ నుంచి నితిన్ గడ్కరీ గోవాలో వాలిపోయారు. అప్పటికే సాయంత్రం అయిపోవడంతో పొద్దున్నే లేచి రాజకీయం మొదలు పెట్టాలని దిగ్విజయ్ వెయిట్ చేశారు. కానీ అడుగు పెట్టిన దగ్గర నుంచి మిగిలిన పార్టీ నేతలతో టచ్ లోకి వెళ్లిన నితిన్ గడ్కరీ తెల్లారేసరికల్లా పూర్తి మద్దతు కూడగట్టుకుని గవర్నర్ ను కలిశారు. గోవాలో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా బీజేపీకి గవర్నర్ కోరడం, ఆపై వెంటనే కేంద్ర పారేకర్ తన పదవికి రాజీనామా చేసి గోవా వచ్చేయటం, ఆయన నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాట్లకు రంగం సిద్ధమైపోవడం అన్ని చకచకా జరిగిపోయాయి. దీంతో అవాక్కవటం కాంగ్రెస్ వంతైంది. అలా అధికారం మాత్రం బీజేపీకి దక్కింది. ఒక గోవాయే కాదు, మణిపూర్లో కూడా ఇలాగే కాంగ్రెస్ చేజేతుల అవకాశం కోల్పోయింది. ఇంకా చెప్పాలంటే ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రయత్నాలకు బీజేపీ గండి కొట్టిందని చెప్పాలి. 60 మంది సభ్యులున్న మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 28 స్థానాల్లో నెగ్గుకొచ్చింది. కానీ బీజేపీ 21 స్థానాలకే పరిమితమైంది. 3 ఎమ్మెల్యేల మద్దతుంటే చాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కాంగ్రెస్ ఆ 3 కోసం వెతుకులాట మొదలుపెట్టేలోగానే బీజేపీ తమకు 32 మంది ఎమ్మెల్యేల బలముందంటూ గవర్నర్ ముందుకెళ్లారు. దీంతో తొలిసారిగా మణిపూర్ అధికార పీఠంపై కాషాయ జెండా రెపరెపలాడింది. ఇవాళ మణిపూర్ చేజేతులా చేజార్చుకున్నారు. గోవాలో అనుకూలమైన పరిస్థితులు ఉన్నా కూడా సకాలంలో స్పందించకుండా గోవా పోగొట్టుకున్న పరిస్థితి. గుజరాత్లో గ్యారెంటీగా ఒక గట్టి దెబ్బ అధికార పార్టీకి కొట్టి కాంగ్రెస్ మళ్ళీ జవసత్వాలు పుంజుకుంటుంది అనే భావిస్తున్నటువంటి తరుణంలో ఒక నిర్లిప్తత, అక్కడ సరైనటువంటి దృష్టి కేంద్రీకరించకపోవటం, అక్కడ అనుపానాలు తెలుసుకున్న వాళ్ళ యొక్క కదలికల్ని, ప్రతిపక్ష పార్టీల కదలికల్ని, వాళ్ళ పార్టీ నాయకుల కదలికల్ని గమనించకపోవటం వల్ల ఏమైంది, అక్కడ వాఘేలా లాంటి సీనియర్ నాయకులందరూ కూడా ఇవాళ చీలిక దిశగా బయటికి వెళ్ళిన పరిస్థితి. అంటే ఆ పార్టీకి ఒక స్ట్రాటజిస్టుగా మనగలుగుతున్నటువంటి వ్యక్తిని కూడా ఇవాళ మెజారిటీ ఉండి మెజారిటీని చేజార్చుకొని గెలిపించుకోలేనటువంటి స్థితిలో పడిపోయినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ దుస్థితి. గోవా, మణిపూర్లలో బీజేపీ రాజకీయ వ్యూహాన్ని చూసి కాంగ్రెస్ నివ్వెరపోయింది. ఎలాంటి రాజకీయ సంక్షోభాన్నైనా చిటికిలో పరిష్కరించగల కాంగ్రెస్ పెద్దలు ఈ 2 రాష్ట్రాల్లో వ్యూహరచన చేసేలోగానే కమలనాథులు పని పూర్తి చేసేశారు. ఒకప్పుడు ఏ రాజకీయంతో కాంగ్రెస్ రాష్ట్రాల్లో అధికారాన్ని వెలగబెట్టిందో అంతకు మించిన రాజకీయంతో బీజేపీ ఇలా అధికారం చేజిక్కించుకునేసరికి కాంగ్రెస్ ఒక్కసారిగా కుదేలైపోయింది. ఈ 2 రాష్ట్రాలు సరే, ఉత్తరాఖండ్లో ఎన్నికలకు ముందు బీజేపీ సృష్టించిన రాజకీయ దుమారం అంతా ఇంత కాదు. ఈ విషయంలో సుప్రీంకోర్టు కాంగ్రెస్ బీజేపీ రాజకీయ కుట్రలను కూడా కాంగ్రెస్ క్యాష్ చేసుకోలేకపోయింది. దీంతో ఉత్తరాఖండ్ కూడా బీజేపీ వశమైపోయింది. ఈ 2 సరే, బీహార్ ఎన్నికల్లో మహాగఠబంధన్తో భాగస్వామిగా బరిలోకి దిగిన కాంగ్రెస్ చాలా రోజుల తర్వాత 26 సీట్లు గెలిచి తన ఉనికిని చాటుకుంది. మోడీ ఇచ్చిన కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదం వర్కౌట్ కాదన్నట్లుగా బీహార్లో రాజకీయం నడిపింది.
అప్పటికే 2014 నుంచి ఢిల్లీ సహా చాలా రాష్ట్రాల్లో బీజేపీ హవాలో కొట్టుకుపోయిన కాంగ్రెస్ బీహార్ విజయంతో కాస్తంత ఊపిరి పీల్చుకుంది. అదే ధైర్యంతో ఉత్తరప్రదేశ్లో కూడా అఖిలేష్ యాదవ్తో కలిసి పొత్తుల కత్తులు దూసిన కాంగ్రెస్కు ఘోర పరాభవం ఎదురైంది. బీహార్లో ఎక్కడైతే జేడీయూతో కలిసి కాంగ్రెస్ రంకెలేసిందో అదే రాష్ట్రంలో ఏడాది తిరగకుండానే అధికారంలోకి వచ్చింది. బీహార్ సీఎం నితీష్ కుమార్ ను తన వైపు తిప్పుకుంది. అసలు బీహార్లో మోడీ రాజకీయం మొదలైందని అర్థం చేసుకునేలోగానే అధికారం తారుమారైపోయింది. సీఎంగా నితీష్ 6వ ప్రమాణ స్వీకారం చేస్తే డిప్యూటీ సీఎంగా బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. ఏడాది కిందట ఏ రాష్ట్రంలో ఓటమితో మోడీ హవా తగ్గిపోయిందన్న విమర్శలొచ్చాయో ఏడాది తిరిగేసరికి అదే రాష్ట్రంలో బీజేపీ అధికార పీఠమెక్కింది. నిజానికి ఇలాంటి రాజకీయాలన్నీ ఒకప్పుడు కాంగ్రెస్ చేసేది. ఏమాత్రం అవకాశం ఉన్నా అధికారాన్ని దక్కించుకునేది. కానీ ఇప్పుడు బీజేపీ అంతకన్నా 4 ఆకులు ఎక్కువే చదివినట్లు పావులు కదుపుతోంది. ఇప్పుడు మోడీ షా దూకుడు చూస్తుంటే కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదాన్ని పూర్తి స్థాయిలో నిజం చేస్తారేమో అన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఒకప్పుడు ఆసేతు హిమాచలాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన పార్టీ ఇప్పుడు దేశంలో కేవలం 6 రాష్ట్రాల్లో బిక్కుబిక్కుమంటోంది. అందులో కర్ణాటక, పంజాబ్లు మాత్రమే పెద్ద రాష్ట్రాలు. హిమాచల్ ప్రదేశ్, మిజోరాం, మేఘాలయ, పాండిచ్చేరీలు మాత్రమే కాంగ్రెస్ చేతుల్లో ఉన్నాయి. ఇక కర్ణాటకలో కూడా ఈ ఏడాది చివరికల్లా అధికారం ముగిసిపోతుంది. ఇప్పటికే బీజేపీ ముందస్తు జాగ్రత్తగా కన్నడ కాంగ్రెస్ లో ఎస్ఎం కృష్ణ లాంటి పెద్దలను, కీలక నేతలను తమ వైపు లాక్కుంది. అంతేకాదు కింది స్థాయి కేడర్ ని కూడా తమ వైపు తిప్పుకుంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో కర్ణాటకలో మరోసారి కాషాయి జెండా ఎగిరే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అప్పుడు కాంగ్రెస్ కు మిగిలే పెద్ద రాష్ట్రం పంజాబ్ ఒకటే. 2019లో మోడీ మరోసారి పీఠమెక్కితే ఈ 4 చిన్న రాష్ట్రాలను కూడా కబళించేసే ప్రమాదం లేకపోలేదు. వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ ముక్త భారత్ నినాదాన్ని మోడీ నిజం చేసేందుకు దూసుకెళ్తున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం ఎందుకు రియాక్ట్ అవ్వడం లేదు? రాహుల్ గాంధీ పార్టీ బాధ్యతలు ఎందుకు భుజానకెత్తుకోవడం లేదు? కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించడానికి రాహుల్ వెనకాడుతున్నారా, లేక బలగం సరిగ్గా లేదని సోనియానే వెనకడిగేస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ అనగానే టక్కును గుర్తొచ్చే మాట నెహ్రూ కుటుంబమే. అంతలా కాంగ్రెస్ పార్టీకి పర్యాయ పదంగా మారిపోయింది నెహ్రూ కుటుంబం. ఎవరు అవునన్నా కాదన్నా కాంగ్రెస్ పార్టీకి నెహ్రూ కుటుంబమే దిక్కుగా ఉంటూ వస్తోంది. నెహ్రూ, ఆపై ఇందిరాగాంధీ ఇద్దరూ కాంగ్రెస్ పార్టీని తమ కనుసన్నల్లో నడిపించారు. ఆపై ఇందిర మరణంతో అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి ప్రధాని అయిన రాజీవ్ గాంధీ కూడా అనతి కాలంలోనే రాజకీయాల్ని వంటబట్టించుకుని ముందుకెళ్లారు. ఐఎమ్ యంగ్, ఐ టు హ్యావ్ ఎ డ్రీమ్ అంటూ దూసుకెళ్లారు. ఇక ఆయన మరణం తర్వాత 6 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి నెహ్రూ కుటుంబం దూరమైన తర్వాత సోనియా పునరాగమనంతో పార్టీ పూర్వబలాన్ని సంతరించుకుంది. 2004లో సంకీర్ణ సూత్రాలతోనే పీఠమెక్కింది. అప్పటి నుంచి ఆ కుటుంబ 4వ తరం వారసుడు రాహుల్ గాంధీ కూడా రాజకీయాల్లో అడుగుపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వరుసగా 3 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 13 ఏళ్లుగా దేశ రాజకీయాల్లో ఆయన పేరు గట్టిగానే వినిపిస్తూ వచ్చింది. 2014లో ఏకంగా ప్రధాని అభ్యర్థిగానే తెరపైకి వచ్చారు. కానీ మోడీ హవాలో కాంగ్రెస్ పార్టీ చరిత్రలో లేనంత కనిష్ట స్థానాలకు పరిమితమైపోయింది. గత 3 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు ఆఖరి క్షణం వరకు పోరాడి సాధించుకునే పార్టీ కాస్త ఇప్పుడు అడుగు పెట్టకుండానే రాజీ పడిపోతోందా అనిపిస్తోంది. గత ఏడాదిగా జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే కాంగ్రెస్ లో ఒకప్పటి కసి కనిపించడం లేదు. అయితే దీనికి పార్టీలో నాయకత్వలేమే కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత కొన్నాళ్లుగా సోనియా గాంధీ వయోభారంతో పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనలేకపోతున్నారు. పోనీ ఆమె బాధ్యతల్ని, స్థానాన్ని రాహుల్ గాంధీ భుజానికెత్తుకుంటారా అంటే ఇంకా ఆయన మీనమేషాలు లెక్కిస్తూనే ఉన్నారు. నిజానికి పార్టీ అధ్యక్ష పదవిని తీసుకోవడానికే ఆయన వెనుకాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతుంది, ఒక అంతర్మదనాన్ని కోల్పోతుంది, ఒక బలమైన నాయకత్వాన్ని కోల్పోతుంది. తర్వాత కొంతకాలంగా నెహ్రూ కాలం నుంచి వారసత్వానికి అలవాటు పడ్డారు కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ మా సహజ నాయకుడు అన్నట్టుగా వాళ్ళు చూస్తున్నారు. నేను సహజ నాయకుడే కానీ నాయకత్వ భారం భుజాల మీద మోయనన్నట్టుగా ఆయన ప్రవర్తిస్తున్నారు. నాయకుడు అనే ఆయన భారం మోయాలి, ముందుండి నడిపించాలి, పోరాడాలి. అంతేగాని హితవచనాలు పలికితేనో, ట్విట్టర్లలో సందేశాలు ఇస్తేనో వాళ్ళు నాయకులు కారు. కాబట్టి రాహుల్ గాంధీ కూడా
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి జవజీవాలు కల్పించడానికి కావాల్సిన ఒక సమగ్ర విధానం తీసుకురాలేకపోతున్నారు. అటువంటి అంతర్గత పాత్ర కూడా ఆ పార్టీకి లేదు. ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళు, రకరకాల వాళ్ళు సీనియర్స్, జైరాం రమేష్ నిన్న వ్యాఖ్యానం చేశారు. ఏమని? కాంగ్రెస్ పార్టీ మనుగడకు సంబంధించిన సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని. చాలా తీవ్రమైన వ్యాఖ్య. దశాబ్దాలుగా కాంగ్రెస్ ఫాలో అవుతున్న రాజకీయ సూత్రం ఒకటి ఉంది. అదేమిటంటే కాంగ్రెస్ ను, భారత్ ను వేరు చేసి చూడలేమన్నది ఆ పార్టీ నమ్మిన సిద్ధాంతం. తాము అధికారానికి దూరమైన కాలం గడిచే కొద్దీ ప్రత్యర్థుల బలహీనతలే తమను మళ్లీ అధికార పీఠానికి దగ్గర చేస్తాయన్నది ఆ పార్టీ నమ్మకం. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. మోడీ, అమిత్ షా ఇద్దరూ ఇటు రాష్ట్రాలను, అటు కేంద్రాన్ని పూర్తిగా కాషాయమయం చేసేందుకు కంకణం కట్టుకున్నారు. ఇప్పటికే అన్ని పెద్ద రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగురుతోంది. ఇక ముందు ముందు మిగిలిన రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ ను తుడిచిపెట్టేసేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. ఆ రాజకీయ వ్యూహాలను ఢీకొట్టేంత అనుభవం రాహుల్ కు లేదనే చెప్పాలి. ఇన్నాళ్లు ప్రత్యర్థి వైఫల్యాలను నమ్ముకున్న కాంగ్రెస్ ముంగిట ఇప్పుడు ఢీకొట్టలేనంత బలమైన ప్రత్యర్థి మోడీ రూపంలో నిలబడ్డారు. దీంతో ఏం చెయ్యాలో కాంగ్రెస్ కు అర్థం కావటం లేదు. కాంగ్రెస్ ఇన్నేళ్లు చేసిందంటే కారణం ఆ పార్టీ హైకమాండ్ కేడరే. కానీ ఇప్పుడు అంత బలమైన కేడర్ ఆ పార్టీకి లేకుండా పోయింది. ఇలా అప్పట్లో ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ప్రోత్సహించడం వల్ల కీలక సమయాల్లో కేడర్ బలంగా నిలబడేది. ప్రణబ్ ముఖర్జీ, అర్జున్ సింగ్ లాంటి సీనియర్లు ఇందిరాగాంధీ హయాం నుంచి కాంగ్రెస్ హైకమాండ్ లో బలమైన నాయకులుగా రాణించారు. ఇక మాధవరావు సింధియా, రాజేష్ పైలట్ లాంటి యువనేతల్ని అప్పట్లోనే రాజీవ్ గాంధీ ప్రోత్సహించారు. ఇదొక్కటే కాదు, రాష్ట్రాల్లో కూడా బలమైన నాయకులు ఉండేవారు. ఏపీలో వైఎస్, మహారాష్ట్రలో విలాస్రావు దేశ్ముఖ్ వంటి నేతలు ఒంటి చేత్తో పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చేవారు. కానీ ఇప్పుడు రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కానీ ఇంత బలమైన నాయకులు లేకుండా పోయారు. నిజానికి ఇన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ విజయం వెనుక అసలు కారణం బలమైన ద్వితీయ శ్రేణి నాయకత్వమే. కానీ అంత బలమైన సెకండరీ క్యాడర్ రాహుల్ చుట్టూ లేరన్నది ప్రధానమైన లోపంగా కనిపిస్తోంది. రాహుల్ చుట్టూ నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. సచిన్ పైలట్, జ్యోతిరాదిత్య సింధియా, నవీన్ జిందాల్ వంటి యువ నాయకులున్నా వారిలో నాయకత్వ లోపాలు చాలానే ఉన్నాయి. దీంతో ఇప్పుడు రాహుల్ గాంధీ ఒంటరి పోరు చేయాల్సి వస్తోంది. అందుకే పార్టీ గెలుపైనా ఓటమైనా రాహుల్కే అంటగెట్టేస్తున్నారు. ఇక రాహుల్ గాంధీ కూడా 13 ఏళ్లుగా నేర్చుకుంటున్నాను అని తిరుగుతున్నాడే తప్ప ధైర్యం చేసి పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడం లేదు. కనీసం ఇప్పటికైనా పార్టీ మీద కూడా పట్టు సాధించలేకపోయారు. మోడీకి ఇటు పార్టీ మీద ఎంత పట్టుందో అటు ప్రభుత్వం మీద అంతే పట్టుంది. ఇక గత నాయకుల మాదిరిగా బలహీనతలు ఉన్న వ్యక్తి కాదు. కాబట్టి రాహుల్ మరో 5 ఏళ్లు ఎదురు చూసినా మోడీని ఢీకొట్టే స్థాయికి ఎదగలేడన్న విమర్శలే వినిపిస్తున్నాయి. ఇది కాంగ్రెస్ వైఫల్యము, రాహుల్ గాంధీ వైఫల్యంగా కూడా చెప్పడానికి ఇది రాహుల్ గాంధీ వైఫల్యమే. ఎందుకు? ఆయనే కదా రేపు ఉపాధ్యక్షుడు అవుతాడు. అంతకన్నా జరిగేది ఏమిటి? ఇప్పుడున్న టీమును కొంత మార్చుకుంటాడు. ఏ రకంగా మార్చుకుంటాడు? ఇప్పుడు మార్చుకోవడానికి అవకాశాలు లేవా అంటే ఉన్నాయి. ఇప్పుడు జరగటం లేదా మార్పులు అంటే ఉన్నాయి. అందువల్ల ఇది ఇంకా చైతన్యవంతమైన, సమర్థవంతమైన ఆలోచన. రెండవది, పాత పద్ధతులు. జయరాం రమేష్ ఓపెన్గా వచ్చాడుగా, వాళ్ళ పార్టీలో ఓపెన్గా వచ్చి చెప్తున్నాడు ఈ కాంగ్రెస్ చచ్చిపోయింది అని చెప్పి. కాంగ్రెస్ బ్రతుకులేదు ఈ రకంగా కొనసాగితే. నిజమే, కాంగ్రెస్ బ్రతుకులేదు ఈ రకంగా కొనసాగితే. ఖచ్చితంగా పునరాలోచన చేసుకోవాలి. వాళ్ళ ఊహించిన దానికన్నా అధికార పార్టీ భిన్నమైన రీతిలో ఉంది. వాళ్ళ ఎక్కడ చూసినా అనుసరిస్తున్న రీతి డిఫరెంట్గా ఉంది. దాన్ని ఛాలెంజ్ చేసే శక్తి ప్రధాన పార్టీగా, ప్రధాన రాజకీయ పార్టీగా, ప్రతిపక్ష పార్టీగా దాని పాత్ర నిర్వహించడంలో కాంగ్రెస్ వైఫల్యం చెందుతుంది అన్న భావన అందరిలో కలుగుతుంది. 46 ఏళ్ల రాహుల్ గాంధీ ఇప్పటికైనా వాస్తవ రాజకీయాల్లో రాటుదేలలేకపోతే ముందు ముందు కాంగ్రెస్ పార్టీని నడిపించేంత సమర్థత సాధించలేడు. కాంగ్రెస్ బలంగా ఉన్న రోజుల్లోనే మోడీ ఢీకొట్టాడు. ఇక ముందు ముందు మరింత బలహీనపడితే బీజేపీ దూకుడును అడ్డుకోవటం రాహుల్ వల్ల కాదు. అయితే యోధులు, రాజకీయ ఉద్దండపిండాలు ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు సీనియర్లంతా సైడ్ అయిపోవడంతో రాహుల్ కి ఒంటరి పోరే గతయ్యింది. దీంతో రాహుల్ భుజస్కంధాల మీద పూర్తి స్థాయిలో పార్టీ బాధ్యతలు పెట్టడానికి కూడా ఎవరికీ ధైర్యం చాలటం లేదు. అయినా సరే ఎప్పటికైనా దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ పార్టీ ఏదైనా ఉందా అంటే అది కాంగ్రెస్ పార్టీయే. కాబట్టి ఎంత వేగంగా రాహుల్ గాంధీ రాజకీయాల్లో రాటుదేలి పార్టీ అధ్యక్ష హోదాలో కేంద్రాన్ని ఢీకొట్టగలిగితే అంత వేగంగా మరోసారి కాంగ్రెస్ కు పూర్వవైభవం వచ్చే అవకాశాలు లేకపోలేదు. కానీ అది ఎప్పటికన్నది కాలమే నిర్ణయించాలి.